ముందుగానే తెలుసుకుని ఏ వస్తువులు వాడాలో ఏ వస్తువులు వాడకూడదో వాళ్ళు తెలుసుకుని ఏదైతే ప్రవర్తించారో, ఏ ప్రకృతి వ్యవసాయాన్ని అయితే వాళ్ళు చేసి ఎటువంటి ఆహార పదార్థాలు తింటే ఆరోగ్యకరంగా ఉంటామో వాళ్ళు చేసినటువంటి వ్యవసాయాన్ని మళ్ళీ మనం పుణికి పుచ్చుకోవాలి. నిన్ననే నేను మన పద్మశ్రీ అవార్డు గ్రహీత సుభాష్ పాలేకర్ గారు వచ్చే వారిని కలిశారు. ఎంత అద్భుతమైన విషయాలు చెప్పారంటే సూర్యమండలం దగ్గర నుంచి భూమండలం వరకు జరుగుతూ ఉన్నటువంటి సృష్టి రహస్యాలు ఎన్నో భేదించి వాళ్ళు ఎంతో అద్భుతమైన విషయాలు చెప్పారు. ఇప్పుడు కనుక మనం జాగ్రత్త పడకపోతే ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి వైట్ కాలర్ ఉద్యోగాల కోసం మనం వెంపరలాడనక్కర్లేదు. ఆహారాన్ని ఉత్పత్తి చేయవలసిన అవసరం ఇవాళ చాలా ఉన్నది. ఆహారాన్ని చాలా వృధా చేస్తున్నాం. నాకెవరైనా ఒక మంచినీళ్ళు బాటిల్ ఇస్తే అది పూర్తిగా తాగేసి పక్కన పెడతాను తప్ప ఇట్లా తిప్పేసి నేను ఎక్కడ బాటిల్ పడవేయను. ఇవాళ ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఏ పార్టీకి వెళ్ళినా పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు, అందరూ చదువుకున్న వాళ్ళే, విద్యావంతులే, ధనవంతులే, ఇట్లా తిప్పేస్తున్నారు బాటిల్ ఎక్కడ